श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरं। सर्वं ఇంద్రకీలాద్రిదుర్గే పాదార్పితం. ఆగస్టు నెలలో మేషం నుంచి మేరాశి వరకు కూడా వీరి యొక్క జాతక పరిమాణం, పరిస్థితులు, స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆగస్టు నెలలో ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా, అసలు ఈ నెలలో ఆగస్టులో ఆర్థిక ఇబ్బందుల నుంచి తగ్గడానికి కానీ, అప్పుల బాధ నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు కానీ, లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం కానీ ఈ నెల నుంచి అన్నా నా జీవితంలో కాస్త మార్పులు అనేటువంటి ఏర్పడుతున్నాయా లేదా, ఈ ఆగస్టు నెలలో కోర్టు సంబంధిత వ్యవస్థలో ఏమన్నా జయకేతనం ఎగరవేసే అవకాశం ఉందా, అసలు ఆగస్టు అంతా కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్షుణ్ణంగా క్లుప్తంగా పరిశీలన చేసుకుందాం. అయితే మేషం నుంచి మొదలుపెట్టి మీనరాశి వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ జాతక పరిమాణం అంతా కూడాను కేవలము గోచారరీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. స్థితిగతులు కానీ, మీ యొక్క పరిస్థితులు కానీ, ఏదేమైనా సరే చెప్పే ప్రతి విషయము కూడా గోచారరీత్యా మాత్రమే తెలియజేసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ సంప్రదించి మీ పరిపూర్తి జాతక విశదీకరణ తెలుసుకోండి. అయితే ప్రతి జాతకాన్ని కూడా జ్యోతిష్య పండితులు వివిధ కోణాల్లో పరిశీలన చేస్తూ దాని పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా మేము కూడా మీ జాతక పరిశీలన సిస్టమ్ ఉపయోగించకుండా కేవలము చేతిరాతతో మాత్రమే మీ జాతక పరిశీలన అనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. వివాహం కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, స్థిరాస్తి కొనుగోలు విషయంలో కానీ, ఆర్థికంగా ఎప్పుడు నిలబడతారని కానీ, వ్యాపారం పెట్టవలసి వస్తే ఏ రంగాల్లో మీరు వ్యాపారంలో అడుగు పెడితే మీకు కలిసి వస్తుందని కానీ, ఏ దిక్కుగా ఉన్నటువంటి ఇల్లుని మనం కొనుగోలు చేయాలి, ఎటువైపు ప్రయాణం చేస్తే జయకేతనం ఎగరవేస్తారు, మరిన్ని విషయాలు కూడా క్షుప్తంగా పరిశీలన చేసేవడం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్టు నెలలో జరిగేటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా గోచారరీత్యా మాత్రం తెలియజేస్తున్నాను. శ్రద్ధగా మేషం నుంచి మేడం వరకు జరిగేటువంటి రాశి గణాంకాలన్నింటినీ కూడా తెలుసుకుని ఈ ఆగస్టులో మీరు చేయవలసిన పరిహారాలు కూడా మీకు విడివిడిగా తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరి అనుగ్రహంతో మీకు ఈ విషయాలు తెలియజేయడం జరుగుతుంది. కుంభరాశి వారికి ఆగస్టు నెలలో ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండబోతోంది అనగా, ఈ నెల కూడా ప్రతి నెలలాగానే ఇబ్బందిమైన వాతావరణమే తప్ప ఎక్కడా కూడా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం లేదు. పైగా కుంభరాశి వారు మీరు ఇప్పటి వరకు ఎవరినైతే నమ్మారో, ఎవరినైతే ఆప్తులుగా భావించారో, ఎవరినైతే మీరు ఆశ్రయించి ఇంట్లో పెట్టుకున్నారో వారే మిమ్మల్ని కాటు వేసేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇన్ని రోజులు ఇతన్ని నమ్మి నేను ప్రతి విషయం ఇతనితో షేర్ చేశానే, ఇతను నాకు నమ్మక ద్రోహం చేశాడని మీలో మీరే మదనపడి జనాలకి, అదేవిధంగా బంధువర్గాలకి దూరంగా ఉండాలని నిర్ణయాలు తీసుకుంటారు. పైగా ఎవరికీ కనపడకుండా కొన్ని రోజులు వెళ్ళిపోతే బాగుంది కదా అని చెప్పి దూర ప్రాంతాలకి మీరు ఏకంగా ఒంటరిగా మాత్రం వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఆర్థిక అప్పులు ఉంటాయనే తీర్చుకుంటారే కానీ మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం కుంభరాశి వారికి నెలలో ఏర్పడుతుంది. విద్యార్థుల విషయంలో జ్ఞాపకశక్తి పెరుగుతోంది. ఇతర కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొంటారు కానీ వాటికంటే చదువు మీద ఎక్కువ ఆసక్తి చూపించడం జరుగుతుంది. రాజకీయ నాయకులకు జనంలో ఆదరణ తగ్గుతుంది. అనవసరంగా మీ ప్రమేయం లేకుండానే మీ మీద బురద చెల్లేటువంటి అవకాశం గోచరిస్తోంది కుంభరాశి వారికి ఆగస్టు నెలలో. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఉన్న వారికి మాత్రం కాస్త ఓరణ కలుగుతుంది, అవకాశాలు లభిస్తాయి. కానీ పెద్ద అవకాశంగా చెప్పడానికి లేదు. ఏదో మొదటి ప్రయాణం కదా చేద్దాంలే అని మీలో మీరు సర్దుకుంటూ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం తప్ప అద్భుతమైన అవకాశం ఆగస్టు నెలలో కుంభరాశి వారికి లేదు. ఇక భార్యాభర్తల మధ్య కీచులాట్లు, గొడవలు అనేటువంటివి ఇంకా ఎక్కువ అవడం, అనవసరంగా మీలో మీరే మదనపడి ఎడమొహం బెడమొహం మనమే ఉందో, ఎందుకు వచ్చింది, పెద్ద మనుషులు అవసరం లేదు, ఎవరు అవసరం లేదని సొంత నిర్ణయాలు తీసుకుని భార్యాభర్తలు కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశం ఈ నెలలో గోచరిస్తుంది. ఈ
కుంభరాశి వారు ఈ నెలంతా కూడాను రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో ధనాన్ని పెట్టకండి. బినామీ పేరుతో కూడా పెట్టకండి. మీరు ఏ ధనాన్ని వెచ్చించినా సరే నమ్మక ద్రోహంతో జరిగి మీరు ఆర్థికంగా కృంగిపోవడమే తప్ప ఆనందదాయకమైన వాతావరణం ఈ నెలలో లేదు. ఇక వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి ఈ నెలలో పేపర్ వర్క్ చేసుకోవడం, అంటే ఎంత ఖర్చు అవుతుంది, ఏం సామాన్ కొనుక్కోవాలి, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత మనకి అవుట్లెట్ వెళ్ళిపోతుంది, ఎక్కడ ప్లేస్మెంట్ అయితే బాగుంటుంది, ఈ వాస్తు నాకు సరిపోతుందా లేదా, దీన్ని బట్టి ఆలోచన పేపర్ వర్క్ మాత్రం చేయండి. అంతే తప్ప ప్రత్యక్షంగానే పరోక్షంగా వ్యాపారాలు చేయొద్దు. పెట్టుబడి డబ్బులు ఉన్నాయా, ఈ డబ్బు కావాలంటే ఎక్కడ తెచ్చుకోవాలి, ఎక్కడ లోన్లు తీసుకోవాలి, లోన్ కావాల్సిన సంబంధించిన కాగితాలు ఏమిటి, ఇలా గ్రౌండ్ వర్క్ చేసుకోవడమే ఈ నెలలో క్షేమదాయకము. పైగా కుంభరాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా మీరు పేపర్ వర్క్ చేసుకునే వ్యాపారాలు ఏవయ్యా అంటే జనరల్ స్టోర్స్ కానీ, మెడికల్ కానీ, లేదా ఈ మీడియాకి సంబంధించి కానీ మీకు కలిసి వచ్చేటువంటి సూచన. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది రాకపోగా అనవసరంగా దాని మీద మీరు ఆలోచన, టైము, ధనం ఈ మూడింటిని స్పెండ్ చేసి చికాకు పడి ఆగస్టు 3వ వారంలో వాటిని విడిచిపెట్టి నాకు అవసరం లేదు ఆయన దండం పెట్టేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఇక ఆడవారి విషయానికి వస్తే పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయి, మీకంటూ సమాజంలో గౌరవం ఏర్పడుతుంది. పైగా మిమ్మల్ని మీరే ప్రథమంగా నడిపించాలి, మీరే ముందుండాలి అనేటువంటి అవకాశం జరుగుతోంది. జనాల్లో ఆధారం పెరుగుతోంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి మీ పేర్ల మీద ఏమన్నా ఉంటే ఆడవారికి జయకేతనం ఎక్కడ వేస్తున్నారు. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో అంత యోగదాయకంగా లేదు. ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారి పుత్రికా సంతానాన్ని కలిగే అవకాశం ఎక్కువ గోచరిస్తోంది. కుంభరాశిలో ఉన్నటువంటి వారు వివాహాన్ని ప్రయత్నాలు ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక ఆగస్టు నెల 23 తర్వాత ప్రయత్నం చేయండి. అది కూడా దక్షిణ పడమట వైపు మాత్రం వీరికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ఈ నెలలో. పైగా కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఆగస్టు 9వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు నెల 12వ తారీఖు మధ్యలో ప్రమాదం అనేటువంటి ఈ చెవి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని భుజం వరకు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం, చెవి నొప్పి లేదా చెవి లోపల ఏదో ఉంది అనేటువంటి వ్యవస్థ మీకు ఎక్కువగా గోచరిస్తోంది. కావున కుంభరాశి వారు ఈ నెలంతా కూడా హనుమత్తారాధన చేయడం అత్యంత శ్రేయస్కరము. శ్రీరామదూతాయ నమః అని అనుకోవడం చాలా ఉత్తమము. ప్రతినిత్యము కూడా ఆరావారి ఉత్తరాకారం ధరించి అడ్డంగా చందనాన్ని ధరించండి, హనుమత్ సింధూరాన్ని ధరించండి, అద్భుతంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా కుంభరాశి వారు ఈ నెలంతా కూడా మీ యొక్క ఆలోచన విధానాన్ని ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచుకోవడమే అత్యంత శ్రేయస్కరము. హనుమత్తారాధన మాత్రమే కుంభరాశి వారికి ఈ నెలలో అనుగ్రహించేటువంటి దేవతామూర్తిగా చెప్పడం జరుగుతోంది. జాతకంలో ప్రతి విషయాన్ని కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తారండి. ఈ వాయిద్యంలో మేము ఎవరు చెప్పినా సరే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెప్తారు. కానీ లగ్న ప్రధానంతో జాతకాన్ని చెప్పడం, గురువు గారి మీద నమ్మకంతో ఆయన చెప్పిన క్రతువులు చేయడం వల్ల మాత్రమే మనకి సత్ఫలితాలు ఇస్తాయి. మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నమ్మి ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్ అందులో ఏముంది, అందులో న్యూట్రన్స్ ఏమున్నాయి, మినరల్స్ ఏమున్నాయని చెక్ చేయం. డాక్టర్ గారు ట్యాబ్లెట్ రాశారు, మెడికల్ షాప్ ఆయన ఇచ్చారు, నమ్మకంతో ఆ ట్యాబ్లెట్ మనం వేసుకున్నాం. ఇక్కడ మనం పరిశీలన చేసింది ఒకటే, డాక్టర్ గారు రాసి ఇచ్చిన మెడిసిన్ ఇచ్చారా లేదా, డోలో 650 రాస్తే డోలో 650 ఇచ్చాడా లేదా, సిఫ్లిక్స్ రాస్తే సిఫ్లిక్స్ ఇచ్చాడా, అలా ఆయన ఏం రాశారు మనం ఏం తీసుకున్నాం. ఎలాగైతే మనం నమ్మకంగా ఉంటామో మాధ్యమాల్లో చెప్పేటువంటి గురువు గారు మీకు సలహాలు, సంప్రదింపులు, పూజా విధానాలు ఇస్తే అవి అలాగే మీరు చేయగలిగితే కనుక సత్ఫలితాలు వస్తాయి. కొంతమంది ఒక్కొక్క జాతకాన్ని విధి విధాలుగా చూడడం అనేది జరుగుతుంది. అంశచక్ర, ఆరూఢ చక్ర, నవాంశ చక్ర, దశాంశ చక్రాలుగా కొంతమంది జాతక పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే అందరికీ తెలియజేసేది ఏమిటంటే సిస్టంలో కానీ ఆన్లైన్లో కానీ వచ్చేటువంటి జాతకాలు, కోణాలు అనేటువంటివి ఖచ్చితంగా జరగవు. కాబట్టి ఖచ్చితమైన ప్రాకారానికి చేతితో రాసినటువంటి జాతకాన్ని మాత్రమే పరిశీలన తీసుకోమని చెప్పదగ్గ సూచన. ఇక పూర్వం జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు జాతకాన్ని రాసి ఇచ్చేవారు, ఆన్లైన్లో తీసేవారు. టెక్నాలజీ డెవలప్ అయింది కదండి అంటే కాదు. చేతి రాత అంటే అతను అభిషేకాలు చేసిన తర్వాత హస్తవాసి అంటూ ఉంటారు. అందుకనే
మనం జాతకాన్ని చేత్తో రాయించుకోవడమే అత్యంత శ్రేయస్కరం. మనం ఒక సర్జరీ చేయించుకోవాలంటే ఆ డాక్టర్ గారు ఎన్ని సర్జరీలు చేశారు, ఆ డాక్టర్ గారు హస్తవాసి మంచిది అని ఏ విధంగా అయితే మనం అనుకుంటామో, అదేవిధంగా జ్యోతిష్యులు కూడా జాతకాన్ని పరిశీలన చేసి చేతితో రాసి మీ సమస్య తగు పరిష్కారం వారికి కాస్త సమయం ఇవాళ జాతకం చెప్పామంటే ఒక 1 అవర్ 2 అవర్స్ లేదా ఒక పూట టైం ఇచ్చి తర్వాత రోజు మనం జాతకం చెప్పించుకున్నట్లయితే కనుక పరిపూర్తి జాతక విశ్లేషణ మీరు చెప్పించుకున్నటువంటి సమస్యల పరిష్కారాలు ఖచ్చితంగా దొరుకుతాయి. సర్వం శ్రీ పరమేశ్వరానికి